ప్రపంచంలో అత్యంత సహనశీలురు ఎవరయ్యా అంటే హిందువులే. ఇప్పుడు హిందూ గుడి దగ్గరకొచ్చి ఎవడన్నా అతి తెలివితేటలు ప్రదర్శించి అక్కడ ఏదన్నా ఎదవ పనులు చేసినా సరే, అందరూ కలిసి ఆయన్ని తిట్టారు తప్పించి కొట్టి చంపేద్దాం అనుకోరు. పోనీయండి, పోనీయండి ఆడి పాపాన ఆడు పోతాడు ఎదవ, వాడితో మనకెందుకు, మనం పూజ చేసుకుందాం రండి అనే మెంటాలిటీ ఉంటది. హిందువులని దూషిస్తూ, హిందూ దేవుళ్ళని అవమానిస్తూ స్కిట్లు చేస్తుంటారు. లేదా నాటకాలు పెడుతుంటారు, ప్రోగ్రాములు పెడుతుంటారు, కామెడీలు పెడుతుంటారు. నవ్వేసుకుంటారు తప్ప మనం ఇంట్లో పూజిస్తున్న దేవుణ్ణి వీడిట్లా మాట్లాడడం రైటేనా అని అవసరమైతే సోషల్ మీడియాలో చేస్తారు తప్ప అది తప్పని అక్కడికి వెళ్ళి గొడవ చేయరు. అదే ఒక ముస్లిం దేవుడి గురించి జరిగితే ఏమైపోతుంది? ఫ్రాన్స్లో పేలుళ్ళ దాగా జరుగుతుంది, లేదంటే ఒక బంగ్లాదేశీ తస్లిమా నస్రీన్ లాగా అవుతుంది, లేకపోతే కనుక ఏదైతే సల్మాన్ రష్డీ లాగాను అవుతుంది. ఏమైనా జరగచ్చు. వాళ్ళకి హిందువులకు ఉన్న తేడా అదే. చివరికి అక్కడ ఉన్నటువంటి ఇంకొక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, ఒక మహిళా కమాండర్ ఎవరైతే హమాస్కి సంబంధించినటువంటి టెర్రరిస్టు ఫత్నా అల్ సహార్, ఈమె హమాస్కి మహిళా కమాండర్. ఈవిడ దారుణమైన బుద్ధి ఏంటంటే, అప్పుడు ఇజ్రాయెల్ మీద అక్టోబర్ 7th దాడి చేసినప్పుడు మహిళల్ని తమ మగవాళ్ళ చేత దగ్గరుండి అత్యాచారాలు చేయించినటువంటి రాక్షసి. ఇళ్లల్లో ఉన్నటువంటి మహిళలు ఈవే మహిళే కదా అని వచ్చి చెప్పుకుంటే అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి హమాస్ తీవ్రవాదుల చేతికి అప్పగించిన రాక్షసి. ఇప్పుడు ఎవరైతే అక్టోబర్ 7 బాధ్యులందరినీ వరుసబెట్టి ఎతికి మరి వేటాడి చంపుతున్నటువంటి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి స్పెషల్ టీం ఇప్పుడు ఈమెను పట్టుకుంది. పోలీస్ హెడ్ క్వార్టర్స్, గాజా సిటీ పోలీస్ హెడ్ క్వార్టర్స్కి దగ్గరలో ఈవిడ బయటకు వచ్చిన సందర్భంలో ఇజ్రాయెల్ కొట్టిన దెబ్బతో, డ్రోన్ దాడితో ప్రాణాలు కోల్పోయింది.